వానాకాల పంటల సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం ఉదయదిత్య భవన్లో వ్యవసాయ హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాల యజమానులు, వ్యవసాయ అధికారులు, ఏఈఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలపై సమాచారం ఉంటే వెంటనే తెలియచేయాలని కోరారు. రైతులు వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని సూచించారు. యూరియా వినియోగాన్ని తగ్గించి నానో యూరియాను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు దాని వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఏఎంఆర్పీ కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో బావుల కింద సాగు చేసుకునే విధానాలపై రైతులకు సూచనలు ఇవ్వాలని, ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. హార్టికల్చర్ పంటలలో మునగాకు సాగును ప్రోత్సహించాలని, రైతులకు వానాకాల పంటలపై పూర్తి వివరాలు తెలియచేయాలని చెప్పారు. రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రతిరోజు 6,000 నమోదులు పూర్తి చేసేలా లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా ఉద్యాన అధికారి సుభాషిణి, తెలంగాణ సీడ్స్ రీజనల్ మేనేజర్ కృష్ణవేణి, వ్యవసాయ అధికారులు హాజరయ్యారు.